నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టెల్స్. ఇక చార్ధామ్ యాత్రకు సంబంధించిన విషయాలతో అక్కడ భక్తుల తాకిడి వాతావరణ పరిస్థితి చార్ధామ్ యాత్రకి ఏమైనా బ్రేక్ పడిందా అనే విషయం గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. మొదటగా ఇటీవల మనకు రుద్రప్రయాగ ప్రాంతంలో మార్గంలో ఆదివారం కొండ చర్యలు విరిగిపడడం, ఒకరు మరణించడం, దాంతో కొంత కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. కానీ వెంటనే భద్రతా సిబ్బంది ఆ మార్గాన్ని క్లియర్ చేయడము, సోమవారం ఆ మార్గాన్ని పునరుద్ధరించడం ద్వారా యాత్ర యథావిధిగా కొనసాగుతుంది. దీని గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇక అసలు విషయానికి వస్తే మనకు గౌరీకుండ్ అనేది చార్ధామ్ యాత్రలో భాగంగా మనకు ఒక స్టార్టింగ్ పాయింట్ అనొచ్చు. అక్కడ నుంచి వాహనాల నిలిపివేత, అక్కడ నుండి మనకు ట్రెక్కింగ్ నడక మార్గం అయితే ఉంటుంది. అయితే భక్తుల యొక్క అత్యుత్సాహం కారణంగా ఈ మార్గంలో వెళ్ళే 2 అంబులెన్సులను అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి భద్రతా సిబ్బంది పోలీసు బలగాలు చెక్ చేస్తే అందులో ఎవరు ఎలాంటి రోగులు లేరు. సాధారణంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న భక్తులు వాటిని సపరేట్గా హైర్ చేసుకొని ఈ యొక్క మార్గం భక్తుల రష్ ఎలా ఉంటుంది, ఈ రష్ ఉండే మార్గాన్ని తొందరగా దాటివేయాలన్న అత్యుత్సాహంతో అంబులెన్స్లను వినియోగించుకొని ఇలా తప్పుదారి పట్టిస్తున్నారు. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి యాత్రలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది, పైగా మాన్సూన్, ఎన్నో రకాల ప్రతికూల వాతావరణాలు ఉంటాయి. కాబట్టి భక్తులు సంయమనంతో ఉంటేనే అందరికీ సజావుగా దర్శనం అనేది జరుగుతుంది. లేకపోతే ఇన్ని ఆటంకాల మధ్యన మనం ఇట్లా అంబులెన్స్లను దుర్వినియోగం చేసుకుంటే కరెక్ట్ కాదనేది కూడా పోలీసు సిబ్బంది మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తే, రకరకాల ఆలోచనలు చేస్తే మానేసేయండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మరింత ఇప్పుడు పటిష్టంగా దీనిపైన చర్యలు తీసుకుంటుందని కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి వివిధ మార్గాలు అంటే రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్స్, మేనర్స్ కాకుండా వేరే మార్గాల్లో వెళ్ళాలనుకునేవారు ఆ ఆలోచనలు మానేస్తే మంచిది. సో మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నాను, చార్ధామ్ యాత్రకు ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి బ్రేకులు పడలేదు. కొండ చర్యలు విరిగిపడ్డము, ఆ మార్గాన్ని పునరుద్ధరించడం అయితే జరిగింది. సో నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టెల్స్, జీవితం ప్రయాణ సమాహారం, ఈ మన ఛానల్.